పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాడు. అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారునిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన తండ్రిగా తన బాధ్యత ఏమిటి అంటే కుమారునిగా పంపించి ప్రజల మీద ఉన్న పాపమంతా ఏకైక తన కుమారుని మీద వేసేసి ప్రజలను రక్షించాలి పాపంలో నుండి. దేవునికి స్తోత్రం. ఆయన ఆ బలియాగం అయిపోయిన తర్వాత మరలా తన పిల్లలు భూమి మీద ఉన్నారు కదా, వారిని కాపాడు కోసం పరిశుద్ధాత్మ దేవుని మరలా, అంటే తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మ ముగ్గురు 3 రూపాలలో కనపడతారు. కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఆయా విధాలుగా మనకు కనపడతాడు. రండి ఆ భాగం చదువుదాం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి. క్షమించు. నన్నుగా ఇంతగా గాయపరుస్తున్నారని, నన్ను ఇంతగా దూషిస్తున్నారని, నన్ను ఇంతగా అవమానపరుస్తున్నారని, అయ్యా వీరి మీదకి ఏ శాపము, ఏ పాపము, ఏ దోషము, అయ్యా వీరిని క్షమించు. వీరు తెలియకనే చేస్తున్నారు. అసలు వీళ్ళు తెలిసింటే అట్లా చేసేవాళ్ళు కాదు. ఉమ్మోస్తారా జీవం కలిగిన దేవుణ్ణి? తెలిస్తే ఈయన జీవం కలిగిన దేవుడు అని. పిల్లరా తెలియక చేస్తున్నారు.